అందరికీ హారతినిద్దు పద. సరే నాన్నమ్మ. అందరూ హారతి తీసుకోండి. అత్తా, ఏంట్రా? వాట్ ఈస్ దిస్ హారతి? ఇదెందుకు తీసుకోవాలి? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇందులో నేను నేర్చుకునే పద్ధతి ఏముంటుంది? ఏం లేదులేరా, వదిలే. నువ్వు వదిలే అన్నావంటే నేను దీని గురించి ఖచ్చితంగా కర్పూర హారతి అంటారు. ఆలయంలో మూల విరాట్ని మనం నేరుగా తాకలేం కాబట్టి ఆయనకిచ్చే హారతిని మొక్కడం ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామనే తృప్తి కలుగుతుంది. ఉన్న ఒక్కగానొక ఆశ కూడా చచ్చిపోయింది. చివరికి ముక్కు పొడుకని కూడా అందరం కలిసి ఆ అక్షయ్కి సమర్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు తెలియగడుతాను, అసలు మనం సాధించిన విషయాలు ఏమన్నాయి చెప్పు. నేను ఇంట్లోకి అడుగు పెట్టిందే ఆ ముక్కు పుడక కోసం, వేదవతి స్థానం కోసం, పదోళ్లలో దొరికే గౌరవం కోసం, వాళ్ళు పలికే జేజేల కోసం. అవన్నీ దక్కకుండా పోతాయంటే నేనెలా తట్టుకుంటాను? ఈ అవమానాన్ని, ఈ ఓటమిని నేనెలా భరిస్తాను? ముక్కు పుడక కోసం నువ్వు చేయని ప్రయత్నాలు, వెయ్యని ఎత్తులు, ప్రయోగించని ఆయుధాలు లేవు. శకుని వారసురాలిలా ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశావు. ఏం లాభం? ముక్కు పుడక మొత్తం కాదు కదా, అందులోని చిన్న పొడిని కూడా నువ్వు సంపాదించలేకపోయావు. ఇంతమంది ఉండి కూడా అడ్డుపడలేకపోయాం. అమ్మ చెప్పిన తీరు చూస్తుంటే ముక్కు పుడక బహుకరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగేలా ఉంది. ఎలాగైనా ఆ కార్యక్రమం ఆగాలక్క. ఏదైనా మంచి ఆలోచనుంటే చెప్పండి. అటువంటివి ఆపడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవని వాటన్నిటినీ ఛేదించుకొని మరీ విజయం సాధిస్తోంది. ఇంతకు ముందు ముక్కు పుడకను ఎవరికిద్దామనుకున్నా ఏదో ఒక గొడవొచ్చి ఆగిపోయేది. ఇప్పుడు కూడా అలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని నాకనిపిస్తోంది. ఇదిగో, ఇంతకు ముందంటే అమ్మలాంటి జాతకం కలిగిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఆ విధంగా ఆగిపోయేది. ఇప్పుడు అసలు సిసలైన నికార్సైన జాతకం కలిగిన అక్షయ్ వచ్చేసింది కదా, ఇంకెందుకు ఆగుతుంది? అది అసాధ్యం, అసంభవం. అవునక్క, అర్హత లేని నాలాంటి శౌర్యలాంటి వాళ్లనైతే ముక్కు పొడుక వరించలేదు గాని అక్షయ్కైతే ఆ అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఏ విధంగానూ ఆగుతుందనే ఆశ కనిపించటం లేదు. మనం ఆపడానికి ఎలాంటి కారణాలు కనిపించటం లేదు. ఇక ముక్కుపొడుకు గురించి ఆశలు, ఆశయాలు, ఉద్యమాలు, పోరాటాలు మానేసి ఆస్తుల వాటాల మీద పడ్డం చాలా మంచిది.
కనీసం అవన్నా దక్కుతాయి. అవునరా, లేదంటే ఆస్తులు, అధికారాలు, తాళాలు అన్నీ ఆ పిల్ల చేతికే వెళ్ళిపోతాయి. మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు కానీ నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే ఏదో ఒక పెద్ద అవాంతరం వచ్చి ఆ కార్యం అట్టర్ ఫ్లాప్ అయి ఆగిపోతుందని చాలా బలంగా అనిపిస్తోంది. ఏంటి మరదలా? రేపు మేము చదువుకున్న డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్స్ రీయూనియన్ ఫంక్షన్ ఉంది. దానికి ఖచ్చితంగా రమ్మని ఫ్రెండ్స్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు బావా. అవునా? మంచి అకేషన్. కుదిరిన వాళ్ళందరూ తప్పకుండా అటెండ్ కావటం మంచిది. కాలేజ్ డేస్ అంటే ఆ రోజులే వేరు. ప్రతిరోజు ఒక ఆనందం, ప్రతిరోజు ఒక జ్ఞాపకం, ప్రతిరోజు మర్చిపోలేని ఒక మధురమైన అనుభూతి. అందుకే అంటారు, అన్నం తినేటప్పుడు రైతులకు, ప్రశాంతంగా నిద్రపోయేటప్పుడు జవానుకు, ఆనందంగా బ్రతుకుతున్నందుకు విద్య నేర్పిన గురువుకు ఒక నమస్కారం పెట్టుకోవాలి అని. అవును బావా, నా ఫ్రెండ్స్ ఫోన్ చేసిన దగ్గర నుంచి ఆ సరదా సరదా రోజులన్నీ కళ్ళ ముందు కదలాడాయి. పాత బంగారంలో కల్తీ ఉండదు అన్నట్టు పాత రోజుల్లో కూడా కల్తీ లేని స్నేహం ఉంటుంది. అటువంటి రోజులన్నీ ఎంతో అమూల్యమైనవి. అందుకే రేపు నువ్వు నాతో పాటు రావాలి. నా ఫ్రెండ్స్ అందరికీ నా ముద్దుల బావ ఇతనే, నేను మనసిచ్చి మనవాడిన నా అందగాడు రాకుమారుడు ఇతనే అని పరిచయం చేసుకుంటాను. సారీ అవని, నేను రాలేను. ఎందుకు? ఆఫీస్ వర్క్ ఉందా? మీ బాస్ని అడిగి రేపొక్క రోజు లీవ్ తీసుకో ప్లీజ్. లోకల్ ఆఫీస్ వర్క్ అయితే నువ్వు చెప్పినట్టే లీవ్ తీసుకునేవాడిని. చెన్నై హెడ్ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అదీ కాక ఆ మీటింగ్లో నాదొక ప్రెజెంటేషన్ ఉంది. సో ఐ మస్ట్ అటెండ్ బేబీ. నాకు రావాలనుంది, బట్ మార్నింగ్ ఫ్లైట్కే బయలుదేరి వెళ్ళాలి. హాఫ్ అన్ అవర్ బ్యాకే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది.